ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నా పేరు సాత్విక్. నా పేరు సురేంద్ర. VBS క్లాస్లో 5వ రోజుగా ఉన్నాం. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధులు తండ్రి ప్రభు. నేను VBS క్లాస్లో 5వ రోజు అడుగు పెట్టడానికి మీకే స్తోత్రాలు తెలుసుకున్నాం రాజా. ప్రార్థనలో పాటల్లో మీరు తోడేయమని యేసు నామములో అడిగి పెడుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. పాట పాడుకుందాం. గతకాలమంతా నీ నీడలోన కాచావు దేవా వందనా. కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణ. పాడనా నీ కీర్తన పొగడనా వేణోలనా. పాడనా నీ కీర్తన పొగడనా వేణోలనా. వందనం యేసయ్యా గనుడవో నీవయ్యా. వందనం యేసయ్యా గనుడవో నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనా. కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణ. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా. ఇక్కడతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము నీవేర్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము నీవేర్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా గనుడవో నీవయ్యా. వందనం యేసయ్యా గనుడవో నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనా. కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాక్యం ఏంటంటే ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలు. ఈరోజు వాక్యం ఏంటంటే ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాల గురించి చెప్పుకుందాం. మొదటి సంఘం ఎఫెసీ సంఘం. ఎఫెసీ సంఘం వాళ్ళ క్రియల్లో కానీ వారి భక్తిలో కానీ వారి సహనంలో కానీ మొదట్లో ఎలా ఉన్నారో అలా లేరు. ఈ సంఘం గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన భక్తి ఎప్పుడు ఒకేలా ఉండాలి. మనం మొదటి నుంచి చివరి వరకు ఒకేలా ఉండాలి. రెండో సంఘం స్మరణ సంఘం. స్మరణ సంఘం వాళ్ళు పేదవాళ్ళు కానీ దేవుడు చెప్పారు వాళ్ళకి, మీరు పేదవారే కానీ నా నామం బట్టి ఐశ్వర్యవంతులని. కొన్ని కష్టాలు వస్తాయి సాతాను పెట్టినవి, వాటిని జయించేవారుగా ఉండాలి. దీని గురించి ఈ సంఘం గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం అపవాదం జయించేవారుగా ఉండాలి. ఎప్పుడు మనం పేదవాళ్ళని బాధపడకూడదు. సంఘం పేరు పెర్గేమ్. పెర్గేమ్ సంఘం వాళ్ళు సాతాను ఉండే దగ్గర ఉండేవారు కానీ సాతాను జయించేవారు. కానీ వీళ్ళు ఒక తప్పు చేయాలి, జాగ్రత్తను చూపించేవారు. మనం ఈ సంఘం గురించి నేర్చుకోవాల్సింది ఏంటంటే సాతాన్ని జయించేవారుగా ఉండాలి, జాగ్రత్తను చేయకూడదు. 4వ సంఘం పేరు తుయతైరా. తుయతైరా సంఘం వాళ్ళ క్రియల్లో కానీ వారి భక్తిలో కానీ వారి సహనంలో కానీ మొదట్లో ఎలా ఉన్నారో చివరి వరకు అలా ఉండేవారు. కానీ వీళ్ళు ఓ తప్పు చేయారు, అబద్ధబోధన నమ్మేవారు, జాగ్రత్తను చేసేవారు. ఈ సంఘం గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం సాతాన్ని జయించేవారుగా ఉండాలి, మన భక్తి ఎప్పుడు ఒకేలా ఉండాలి. మీకు
సురేంద్ర బ్రదర్ వచ్చి మిగతా 3 సంఘాల గురించి వివరిస్తారు. ప్రైజ్లో నెక్స్ట్ సంఘం గురించి చెప్పుకుందాం. 5 సంఘం ఏంటంటే సాధి సంఘం. సాధి సంఘం వారు సగం బతి చేసేవారు. మనం సగం బతి కాకుండా దేవునిలో ప్రభుత్వం ఉండాలి. 6 సంఘం గురించి చెప్పుకుందాం. పిలువదర్పే సంఘం గురించి. పిలువదర్పే సంఘం వారు వాక్యాన్ని పాటించేవారు కాబట్టి దానికి ఇచ్చిన తారసేవులు పిలువదర్పే సంఘం వారికి ఇచ్చారు. దీంట్లో మనం తెలుసుకున్నది ఏంటంటే మనం కూడా వాక్యాన్ని పాటిస్తే పిలువదర్పే సంఘం వారికి ఇచ్చింది మనకు కూడా ఇస్తారు తారసేవులు. 7 సంఘం గురించి చెప్పుకుందాం. లవోదికీయ సంఘం గురించి. చల్లగా ఉండాలి, వెచ్చగా ఉండాలి. నువ్వు వెచ్చకుంటే దేవుని నోరు మేము ఎగబడుతుంది. మనం దీంట్లో తెలుసుకొచ్చింది ఏంటంటే చల్లగా ఉండాలి, వెచ్చగా ఉండాలి. నువ్వు వెచ్చకుండా చేసిన వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.